గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. ఇక రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేం జరిగినాయి, ఏ న్యూస్ పేపర్‌లో ఏ వార్తలొచ్చినాయి చూద్దాం. ఇక ముందుగా ఈనాడు పేపర్‌తో స్టార్ట్ చేద్దాం. ఈనాడు ఇరాన్ యుద్ధ నౌకపై దాడి, హిందూ మహాసముద్రంలో ముంచేసిన అమెరికా అంటూ కూడా యుద్ధానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసింది. నౌకలో 180 మంది సిబ్బంది, 32 మందిని రక్షించిన శ్రీలంక, 87 మృతదేహాలు వెలికితీత, మిగిలిన వారు గల్లంతు. విశాఖ నుంచి వెళ్తున్న నౌకకు సంబంధించిన ఫోటో వేస్తూ ఇక్కడ ఆ న్యూస్ని హైలైట్ చేస్తూ రాశారు. నిన్నగాక మొన్న ఇరాన్‌ల 135 మంది బాలికలని ఒకేసారి ఖననం చేస్తున్నాము అంటూ కూడా వాళ్ళు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత ఈ యుద్ధం ఏందో గానీ అమాయకుల ప్రాణాలు పోతున్నాయి అనే న్యూస్ అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజంగా అది నిజమే. సో దేశాల మధ్య యుద్ధం కానీ నష్టపోతుంది ప్రజలు, కష్టపడి కూడబెట్టుకున్న వాళ్ళ ఆస్తులు, గల్లంతైతున్న జీవితాలు. ఏందో ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలవదు. ఎందుకంటే గతంలో ఇరాన్, ఇరాక్ యుద్ధం జరిగితే దాదాపు 8 సంవత్సరాలు కొనసాగింది. ఇప్పటికే ఈ యుద్ధం ఇంకొక 5 వారాల పాటు కొనసాగుతుందని ట్రంప్ చెప్పినా, యుద్ధం మొదలైన వారం కూడా గడవలేదు. ఆస్తి నష్టం భారీగా, ప్రాణ నష్టం జరుగుతుంది ఈ దేశాలలో. మరింత మంది ఐపీఎస్‌లు మాకు గావాలి, మా రాష్ట్రం బాగుపడాలి, మా రాష్ట్రంలో పనితీరు మెరుగుపడాలి, మేము పథకాలు ఏవైతే పెడుతున్నామో అవి సరిగా అమలు చేయాలి అనుకుంటే ఐపీఎస్‌ల అవసరం రాష్ట్రానికి ఉంది అని అనుకుంటారు సీఎం సార్. అందుకనే అమిత్ షా తోటి సమావేశమైన సందర్భంలో మా దగ్గర 83 మందే ఉన్నారు, 105 మంది కావాలి మాకు అధికారులు అని కూడా ఆయనకు విజ్ఞప్తి చేసిన వార్తని హైలైట్ చేసిర్రు ఈనాడు పేపర్. వాట్సాప్ నుంచి 10 హాల్ టికెట్ వెబ్‌సైట్ నుంచే పొందవచ్చు. అయితే హాల్ టికెట్ తీసుకోవాలి అంటే గతంలో నెట్ సెంటర్‌కి పోయి తీసుకోవాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఫోన్‌లో వచ్చిన తర్వాత ఫోన్‌లో నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. హాల్ టికెట్ వస్తేనే దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే పరీక్షా కేంద్రం ఏడుంటదనేది తెలుస్తది. కానీ ఇప్పుడు చాలా ఈజీ, ఇంకా డెడ్ ఈజీ చేసిండ్రేందంటే నెట్‌లో పెట్టినప్పటికి కూడా వెబ్‌సైట్ ప్రాబ్లమ్స్ అని, తర్వాత ఇదని, అదని తొందరగా డౌన్‌లోడ్ కాక సెంటర్ ఎక్కడ పడ్డదో తెలియక అదో టెన్షన్ ఉంటది స్టూడెంట్స్‌ల. అందుకని ఇప్పుడు జస్ట్ మీ ఫోన్ వాట్సాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునేటట్టు కూడా ఇవాళటి నుంచి ఏర్పాట్లు చేసిర్రు. సో, మధ్యాహ్నం తర్వాత హాల్ టికెట్ నంబర్ సంబంధించి అండ్ సెంటర్‌కి సంబంధించి ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి వాట్సాప్ నుంచే తెలుసుకోవాలి. సో, అదే వార్తని హైలైట్ చేస్తూ రాసిండ్రు. ఇక్కడ ఈనాడు పేపర్. సో, నమస్తే తెలంగాణ యుద్ధం. యుద్ధం భీకరం. భారత్ చేరువలో ఇరాన్ నౌకను ముంచేసిన అమెరికా అంటూ కూడా యుద్ధానికి సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ రాసిండ్రు. సర్కారు వారి భూదందా. ఐటీ కోసం సేకరించిన భూములను అమ్మకానికి. తెల్లాపూర్ ఉస్మాన్ సాగర్‌లో 47.5 ఎకరాలు ఫర్ సేల్ అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రు. హెచ్‌యూ భూములు అయిపోయినాయి. తర్వాత ఓయూ భూములపైన కన్నేసిర్రని చెప్పి ఓయూ సంబంధించిన విద్యార్థులు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి చూసినాం. ఇప్పుడు అది కాకుండా వేరే చోట్ల కూడా భూములు సేల్ పెట్టిర్రు ప్రభుత్వం అంటూ కూడా నమస్తే తెలంగాణ ఇక్కడ ఒక న్యూస్‌ని హైలైట్ చేస్తూ రాసిండ్రు. హార్వర్డ్ ఖర్చు ఖజానా నుంచే. రేవంత్ చదువుకు ప్రజల సొమ్ముతో చెల్లింపు. హార్వర్డ్ కోర్సుకు ఖర్చు భరించిన విద్యాశాఖ అంటూ సోషల్ మీడియాలో ఈ జీవో ఏదైతే విద్యాశాఖ ఒక జీవో జారీ చేసింది. మొన్నటిదాకా సీఎం సార్ హార్వర్డ్‌కెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకొని వచ్చిర్రు. అండ్ దాంతో పాటు పాలనకు సంబంధించిన మస్తు విషయాలు నేర్చుకొని వచ్చిర్రు. ఢిల్లీ నుంచి ఆక్స్‌ఫర్డ్‌కి ఎళ్ళిండ్రు అనే వార్తలు విన్నాం కదా! సో, దానికి సంబంధించిన సార్ ఖర్చంతా కూడా ప్రజల సొమ్ముతోటే పోయిండ్రు. అండ్ ప్రజలు కడుతుంటాం కదా ట్యాక్స్‌లు. సో, వాటితోటే పోయిండ్రు అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. సార్ ఖర్చులు ఓకే. కానీ ఈడ చదువుతున్న పిల్లలకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు కూడా మరి ప్రభుత్వమే భరించాలి కదా! మరి ప్రభుత్వం ఎందుకు నిధులు విడుదల చేస్తలేదు? చాలామంది విద్యార్థులకి స్కాలర్‌షిప్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు డిగ్రీలో సెకండ్ ఇయర్ చదివిరనుకో ఇప్పటివరకు ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన స్కాలర్‌షిప్ రాలే. ఇక ఫైనల్ ఇయర్ ఆల్రెడీ చదివి బయటికెళ్ళిపోయిన వాళ్ళకి సర్టిఫికేట్‌లు కావాలంటే కాలేజోళ్ళు మీరు మొత్తం ఫీజ్ క్లియర్ చేస్తే తప్ప మేము సర్టిఫికేట్‌లు ఇయ్యమంటుర్రు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పేరెంట్స్‌కి ఫీజులు కట్టే స్తోమత అంతగనం లేదు. స్కాలర్‌షిప్ పైన ఆధారపడి చదువుతున్నారు. ఒక 100% ఉంటే ఒక 50% స్కాలర్‌షిప్ వచ్చినా ఇంకొక 50% వాళ్ళు కట్టేది ఉంటది. ఆల్రెడీ వాళ్ళు కట్టే ఫీజులు 50% కట్టేసి ఇంకా స్కాలర్‌షిప్‌లు ఎప్పుడొస్తున్నాయో అని ఎదురు చూసే సిట్యుయేషన్ కనిపిస్తుంది. మరి అట్లనే సీఎం సార్ కూడా వాళ్ళ స్కాలర్‌షిప్‌ల గురించి ఆలోచిస్తే మంచిగుంటది.
డిగ్రీ గురుకులాలను రద్దు చేయాలి. ఆక్నూరి మురళి గారు సిఫారసు ఏందో తెలవదు గానీ, ప్రతిరోజు ఆయన సిఫారసు పైన ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఒకసారి గురుకులాల గురించి వినిపిస్తది. ఒకసారి ఆహ్, అంగన్వాడీల గురించి వినిపిస్తది. తర్వాత డిగ్రీ కాలేజీలు రద్దు చేయాలని వినిపిస్తది. ఇక హైదరాబాద్‌ల కాలేజీలు పెట్టుకోవాలంటే మీకు ఎంత భూమి ఉండాలి అని వినిపిస్తది. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే కాలేజీలు పెట్టాలి అనంటే, ఇగ ఎంత భూమిలో మీరు పెట్టాలి అంటే, ఇప్పుడు సపోజ్ హైదరాబాద్‌లో ఎవరైనా కాలేజ్ పెట్టుకున్నారనుకో, ఇప్పటివరకు ఒక 4 అంతస్తుల, 5 అంతస్తుల బిల్డింగ్‌ల కాలేజ్ పెట్టి నడిపించేటోళ్ళు. కానీ ఇకపై అది చెల్లదు. అట్లా ఉండొద్దు. మినిమమ్ హైదరాబాద్‌ల కాలేజ్ పెట్టాలంటే 4 ఎకరాలు. అదే గ్రామీణ ప్రాంతాల్లో కాలేజ్ పెట్టాలంటే 6 ఎకరాలు ఉండాలి అంటూ ఆకునూరు మురళి గారు సిఫారసు చేసిర్రని ఏదైతే సిఫారసు ఉందో దానికి సంబంధించి ప్రతిరోజు ఒక వార్త. అయితే అందులో చాలా మంచి విషయాలున్నాయి. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉన్నాయి. సో, ఆకునూరు మురళి గారు ఇచ్చిన సిఫారసు పైన ఎవరు ఈ టీచర్స్ అసోసియేషన్స్ అందరూ కూడా గుర్రుమంటున్నారు. వీళ్ళకి మస్తు జీతాలున్నాయి. ఫస్ట్ జీతాలు తగ్గించండి అని కూడా ఆయన అక్కడ సిఫారసు చేసిర్రు, రాసిర్రు అనేది కూడా. కలెక్టర్లు కుతకుతమంటుర్రంట. ఎందుకు? ప్రభుత్వం వీళ్ళని ప్రెజరైజ్ చేసి పని చేయమంటుందా? లేదంటే ఇప్పటివరకు ప్రశాంతంగా ఉండే కలెక్టర్లకి ఏదో ఒక పైన బాధ్యతలు అప్పగించి నిన్న కలెక్టర్లతోటి ఒక మీటింగ్ జారీ చేసిన తర్వాత సీఎం సార్ ఆదేశాలు జారీ చేసిర్రు. మీరు కలెక్టర్ ఆఫీస్‌లోనే ఉంటదంటే నడవదు. ఖచ్చితంగా మీరు ప్రభుత్వ స్కూళ్ళలోకి తిరగాలి. అక్కడ భోజనాలు చేయాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఉంటాయి గదా! ఆ పథకాలు ప్రజల వరకు చేరుతున్నాయా లేదా? ఇంకా వాళ్ళకి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఇట్లాంటివన్నీ గూడా మీరు క్షేత్రస్థాయిలో తిరగాలి, చేయాల్సిందే అని జెప్పిర్రు. ఇంకొకటి 99 డేస్. ఒక్కరోజు తప్ప 100 రోజులకి కార్యక్రమం గూడా పెట్టిర్రు గదా! వాటి పూర్తి బాధ్యతలు గూడా కలెక్టర్లకే అప్పజెప్పిర్రు. ఇక ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులు ఏడ ఇబ్బంది పడొద్దని గూడా కలెక్టర్లకే అప్పజెప్పిర్రు. మరి అందుకు కుతకుతైతుర్రా? ఇంకెందుకు కుతకుతైతుర్రో తెలవది. చూద్దాం. నమస్తే తెలంగాణ ఏం రాసిండ్రంటే, ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలిపై ఐఏఎస్‌లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మీ వైఫల్యాలను మాపై రుద్దుతారా అని ప్రశ్నిస్తున్నారు. మా పనితీరుపై మీడియాకు లీకులు ఇవ్వడం ఏంటి? కుర్చీలో కూర్చునే ముందు బదిలీలు చేస్తుంటున్నారు. పని చేసేదెలా? పలు కలెక్టర్ల మనోగతం. కొంతమంది కలెక్టర్లు సీఎం సార్ ఆదేశాలు, మంత్రుల ఆదేశాలు, ఎవరి ఆదేశాలు చేసినా ప్రజలకు పనికొస్తదని చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం మేము కుర్చీలో కూర్చున్న 2 నెలలకు, 3 నెలలకు మమ్మల్ని బదిలీ చేస్తే మేము అక్కడ ఉండే పరిస్థితులు ఎట్లా తెలుసుకుంటాం? ఆడుండే సమస్యలు ఎట్లా తెలుసుకుంటాం? మీరు చెప్పిన ఆదేశాలు ఎట్లా చేస్తాం? అనేది. అయితే ఇక్కడ ఇంకొకటి ఇబ్బందికర పరిస్థితి. ఆడ కలెక్టరే కాదు, ఆఫీసర్ ఉన్నా లేదంటే ఇంకెవరైనా ఉద్యోగి ఉన్నా కూడా వాళ్ళకి ఏమనిపిస్తదంటే, ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన పనితీరు బాలేకపోతే బాస్ ఆయనకు చెప్తే మంచిగుంటది. కానీ ఆయనకు గాకుండా మిగతోళ్ళకి జెప్పి, మిగతోళ్ళు ఆయనకు జెప్తే ఎంత ఇబ్బందికరంగా ఉంటది? తెల్లారి సంధి పని జేయాలనిపిస్తదా? చేసే ఏదో కొంత ఇంట్రెస్ట్ ఉంటే గదా ఆయనతో గూడా బోయే పరిస్థితి కనిపిస్తది. సో, అట్లనే కలెక్టర్ల పరిస్థితి గూడా అట్లే ఉందంట. కలెక్టర్ల పనితీరు బాలేకపోతే మొన్న సీఎం సార్ జెప్పిన కలెక్టర్ మీట్‌లో ఎవరు ఎంత పని జేస్తున్నారు? మీ ప్రోగ్రెస్ కార్డ్ నా దగ్గరుంది. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి, కష్టపడి పని చేయండి అంటూ సున్నితంగా ఇట్లా హెచ్చరించినారు. సో, అదే కొంతమంది కలెక్టర్ సార్‌లకి నచ్చలేదట. నిజంగానే అదొకటైతే ఇబ్బందికరం. వాళ్ళ పనితీరు బాలేకపోతే వాళ్ళు ఎక్కడ పని చేయట్లేదు అని అధికారులకు అనిపిస్తే అది వాళ్ళతోటి చెప్తే బావుంటది. ఇక పేపర్‌లకి, మీడియా వోళ్ళకిచ్చి, ఆళ్ళు పేపర్‌లల్ల వాళ్ళ ఫోటోలేసి రాసి, ఛానళ్ళకిచ్చి, వాళ్ళు ఒక పెద్ద మంచి ప్యాకేజ్ జేసి, దానిపైన డిబేట్‌లు పెట్టి ఎంత ఇబ్బందుంటది. సో, అట్లనే కుతకుతైతురు కలెక్టర్లు అనే వార్తని నమస్తే తెలంగాణ రాసిండ్రనమాట. దిశ పేపర్ ఏం రాసిందో చూద్దాం. మావోయిస్టు మాజీ దళపతి గణపతి లొంగుబాటు. నేడు ఢిల్లీలో నక్సలైట్ల మెగా సలెండర్ మేళా. గణపతి సహా 150 మందికి పైగా నేతలు క్యాడర్లతో లొంగుబాటు అనే వార్తని ఈడ హైలైట్ చేస్తూ రాసిండ్రు దిశ పేపర్. లొంగుబాటు ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు. వచ్చి ఈడ ఇంకొక రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ప్రజల తరఫున వీళ్ళు యుద్ధం చేయబోతున్నారు. దేవ్జీ, నూనె నరసింహారెడ్డి ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ప్రజలతో మమేకం కావడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కాదు, ఫస్ట్ సొంత సమస్యలు తీర్చుకునే పనులు ఉన్నారు. ఫస్ట్ మేము ఒక సేఫ్ జోన్లు ఉన్నాం, మాకు ఆర్థిక సంబంధించిన ఒక పటిష్టత వచ్చింది, మేము సెటిల్ అయినాం అని అంతా సెటిల్ అయిన తర్వాత అప్పుడు వీళ్ళు ప్రజా సమస్యల గురించి కొట్లాడాలా వద్దా, ప్రజలతో మమేకం కావాలా వద్దా అని ఆలోచిస్తారేమో. ఎందుకంటే అడవిలో పోయిందే ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి, ప్రజల తరఫున కొట్లాడడానికి. అండ్ వీళ్ళ మాటను వెళ్ళి చాలామంది
ప్రభావితమై అడవిల బాట పట్టిర్రు. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రాణభయంతో లొంగుబాటు అయినా సరే ఆపరేషన్ కాగారు కేంద్రం పెట్టింది. ఇక వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని అనుకున్న నిర్ణయం తీసుకున్నారేమో. దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ అట్‌లీస్ట్ వాళ్ళు బయటకొచ్చిన తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కనీసం వాళ్ళని నమ్ముకొని వాళ్ళ అమ్మనో, నాన్ననో, ఒక కుటుంబంలో ఉండే ఒక కుటుంబ పెద్దనో, లేదంటే వాళ్ళ పిల్లలనో అడవులకు పంపించారు గదా! ఆ తల్లిదండ్రులకన్నా క్షమాపణ చెప్పుకోవాలి. జరిగిన పరిస్థితులేందో వాళ్ళకొక మీడియా ముఖంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. పోనీ మీడియా ముఖంగా మీరు మాట్లాడకండి. కనీసం ఎళ్లి వాళ్ళ కుటుంబాలనైనా పరామర్శించి రావాలి. వాళ్ళ వల్ల జరిగిన నష్టం ఏంది? ఆ కుటుంబాలన్నీ తెలుసుకోవాలి. వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎట్లుండాలో తెలుసుకోవాలి. ఇవేం లేవు. వీళ్ళు బయటకొచ్చుడే ఆలస్యం. ఒక పక్క సెక్రటేరియట్ దగ్గరకొచ్చి సీఎం సార్ చుట్టూ తిరిగి ఆడ మీటింగ్ పెడతారు. తర్వాత డీసీసీ అధ్యక్షులకు సంబంధించిన ఒక సమావేశం ఉంది. శిక్షణ తరగతులకి రాహుల్ గాంధీ వస్తున్నారు అంటే రాహుల్ గాంధీ దగ్గరకు పోయి మాట్లాడాలనే ప్రయత్నం చేస్తారు. ఆయన నుంచి మాకు నష్టపరిహారం ఇప్పియండి, మాకు ఇంత భూమి ఇప్పియండి, మా పైన ఉండే కేసులు కొట్టేపియండి, ఇవన్నీ మాట్లాడడానికి పోతారు. ఇట్లుంది మావోళ్ళ పరిస్థితి. మారిన మావోయిస్టులు అంటే వీళ్ళే నిలువెత్తు నిదర్శనం. రాజ్యసభకు సింఘ్వి వేం నరేంద్ర రెడ్డి అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేసారు. ఇక ఫుడ్ డెలివరీలోకి ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ పోటీగా ఇప్పుడు ర్యాపిడో కూడా రాబోతుంది. రెస్టారెంట్ ధరకే మెనూ ప్రకటన అనే ఒక వార్తను రాసిండ్రు. ఇక జొమాటో, స్విగ్గీ దోపిడీ గురించి మాట్లాడాలంటే నిలువు దోపిడీ చేస్తే ఎట్లుంటుందో వీళ్ళ కథ కూడా సేమ్ అట్లనే ఉంటుంది. ఎందుకో ఎరకనా, ఒక రెస్టారెంట్లో పోయి ఎక్కువ మంది ఆర్డర్ చేసే ఫుడ్ గురించి మాట్లాడదాం. ఇక ఎక్కువ అయితే మన దగ్గర చాలా మందికి నూడిల్స్, తర్వాత ఏమంటారు మోమోస్, తర్వాత ఈ మంచూరియాలు బాగా ఇష్టం. అది రెస్టారెంట్లో పోయి ఆర్డర్ చేస్తే ₹120 ఉంటుంది. పోనీ మనం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఎంత ఉండాలి? పోనీ ఒక ₹150, లేదు ఒక ₹130, అట్లా కూడా ఉండదు. ఎంత ఉంటుంది తెలుసా? దానికి డబుల్ రేట్. ఒక 2 ప్లేట్ల మంచూరియా తీసుకుంటే ఎంత రేట్ వేస్తారో అంత రేట్ వేసి మరీ వసూలు చేస్తుంటారు ఈ స్విగ్గీ, జొమాటో డెలివరీల పేరుతో. వాటికి చెక్ పెడుతూ ర్యాపిడో కొత్త యాప్ తీసుకొచ్చింది. సో అందులో మీకు ఆడ ₹120 ఉంటే మేము కూడా ₹120కే ఇస్తామంటున్నారు. మరి అది వాళ్ళకి ఎట్లా సాధ్యమో తెలియదు కానీ, సో అట్లాంటి ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఒక యాప్తో ఇప్పటివరకు ర్యాపిడో క్యాబ్లు, ఆటోలు, బండ్లు ఇవే చూసినాం కదా. ఆ తర్వాత ఫుడ్ డెలివరీలో కూడా అడుగు పెడుతుందంట. మరి వీళ్ళ మెనూ ఎట్లా ఉండబోతుందో, వీళ్ళు ఎట్లా పబ్లిక్ సర్వీస్ చేస్తారనేది చూడాలి. అండ్ దాంతోపాటు ముందుగా ఆర్డర్ పెట్టుకునే రెస్టారెంట్లు మనం తినాలా వద్దా అని డిసైడ్ చేసుకునే పరిస్థితి మస్తుంది. ఎందుకంటే ఆహార ఫుడ్ అడల్టరేషన్ ఇంత అంత కాదు, ఘోరంగా పరిస్థితి ఉంది. పేరున్న రెస్టారెంట్ల పరిస్థితి అంతే, పేరు లేని రెస్టారెంట్ల పరిస్థితి కూడా అంతే. ఇంకా చెప్పాలంటే ఏ పూట కాపుట ఆ స్ట్రీట్ దగ్గర పెట్టి ఆ రోజు ఫ్రెష్గా ఫుడ్ తేయడం, కుక్ చేసుకోవడం, అమ్మి మీల్స్ వడ్డించిపోతారు కదా, వాళ్ళ దగ్గరే ఆఫ్టర్నూన్ మీల్స్ ఇంకా మంచిగా ఉందట రెస్టారెంట్ల కంటే కూడా. వీళ్ళు కుళ్ళిపోయినాయి, తర్వాత పాడైపోయినాయి, పుచ్చిపోయినాయి, అన్ని ఫ్రిడ్జ్లలో రెఫ్రిజిరేట్ చేసి వడ్డియడం, లేదా అంటే నిన్న మిగిలిపోయినాయి ఇలా ఫ్రెష్గా వేడి చేసి గుమ వాసన ఆడుతూ మన ప్లేట్లలో వడ్డియడం, ఇవి చేస్తారట. సో అట్లుందనమాట. ఇక ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఈ వార్తనైతే హైలైట్ చేస్తూ రాసిండ్రు. ఒకేసారి 3 నెలల రేషన్, ఎండల తీవ్రత నేపథ్యంలో ముందస్తు లబ్ధిదారులకు అందజేత కేంద్రం ఆదేశాలతో పంపిణీకి పౌర సరఫరా శాఖ ప్రయత్నాలు డన్. ఎందుకంటే ఒక పక్క ఎండలు మస్తు ఉన్నాయి, పోయి రేషన్ షాప్ల ముందు క్యూ కట్టి బియ్యం తీసుకోవాలంటే మస్తు అవస్థలు పడుతుంటారు. సో అందుకనే 3 నెలల రేషన్ ఒకటేసారి ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఇక్కడ వార్త హైలైట్ చేస్తారు. అండ్ దాంతోపాటు యుద్ధ నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా వాళ్ళకి 3 నెలల రేషన్ ముందుగానే ఇచ్చేసేయండి. రేషన్ గురించి పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అని మోడీజీ ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు. కేవలం మన రాష్ట్రంలోనే కాదు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా 3 నెలల రేషన్ ఒకటేసారి అందించడానికి కూడా ఒక కృషి అండ్ దాంతోపాటు రేపటి నుంచి రంగం కూడా సిద్ధం చేశారు. 3 నెలలకు ఒకే రోజు ఫీల్డ్ విజిట్, రికార్డు సృష్టించిన ఒక కలెక్టర్, ఆరా తీసిన సీఎం. గతంలో సదరు అధికారిపై పలు అవినీతి ఆరోపణలు నెల రోజుల కిందటే సెక్రటేరియట్కి బదిలేయండి సార్. అబ్బాబ్బాబ్బా. ఇక 3 నెలలకు ఒకసారి ఫీల్డ్ విజిట్ చేస్తే మరి రోజుకి ఒకసారి సార్ ఆఫీస్కి వస్తాడా, లేదంటే వారానికి ఒకసారి ఆఫీస్కి వస్తాడా? చదివి కలెక్టర్ అయ్యే వరకు మస్తు కష్టం పడతారు. కలెక్టర్ హోదాలో లేదంటే ఇట్లాంటి మంచి హోదాలోకి వచ్చిన తర్వాత పనిచేయాలనే విషయం మర్చిపోతారేమో. ఇక 3 నెలలకు ఒకసారి ఫీల్డ్ విజిట్ పోతే కనీసం సమస్యలతో లేదంటే ఏదైనా కంప్లైంట్తో కలెక్టర్ ఆఫీస్కి వచ్చే ప్రజల పరిస్థితి ఏంది? అందుకని సీఎం సార్ దృష్టి పెట్టిండంట. ఆల్రెడీ మొన్ననే హెచ్చరించారు, మీరు ఎవరు ఏం పని చేస్తున్నారనేది నా దగ్గర ఉంది, దాన్ని బట్టే
నేను చూస్తాను. మీరు నిజంగా పని చేయాలంటే కష్టపడి పని చేయండి. పథకాల అమలులో కృషి చేయండి. లేదంటే లూప్ లైన్‌లో ఉండే పోస్టులకి సిద్ధంగా ఉండండి అని. సో, అట్లాంటి ఒక హెచ్చరిక ఈసారి గూడా అంతది. బయటున్నప్పుడే 3 నెలలకొకసారి ఫీల్డ్ విజిట్ చేస్తే, ఇప్పుడు సెక్రటేరియట్‌లో వచ్చి కూర్చుండంట సార్. మరిగ ఈడనే ఉంటాడా? లేదంటే లూప్ లైన్‌లోకి పోతాడా అనేది జూడాలి. సో, దానికి సంబంధించిన ఒక వార్తనే హైలైట్ చేస్తూ రాసింది దిశ పేపర్. సో, ఇది ఇయాల పేపర్‌లోని ముఖ్య అంశాలు అండ్ దాంతో పాటు ఎక్కడ ఏం జరిగిందనేది మళ్ళా రేపు పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.